నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్. పేదల సంజీవిని ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షల వరకు పెంపు. జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి. వంట వార్పుతో నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు. వార్తల్లోని వివరాలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, పెద్ద ఎత్తున క్రీడా సంబరాలు నిర్వహించి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఈ నెల 26 నుండి జరగనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సచివాలయ స్థాయి నుండి సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ పోటీలలో ఎక్కువ మంది భాగస్వాములై జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు రాణించేలా కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 26వ తారీఖున లాంచ్ చేసే ఈ కార్యక్రమానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా దీనికి సంబంధించిన పరిస్థితులపై ఈరోజు ఈ రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ మీద ఎంఫసిస్ చేయడం కోసం ఈరోజు నేను కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో మీతో పాటు ఐ ఆల్సో మేడ్ మై సెల్ఫ్ అవైలబుల్. అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ వన్ ప్రోగ్రామ్ విచ్ హస్ బీన్ ఎప్పుడు జరగల ఈ స్థాయిలో ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం అన్నది ఈ స్థాయిలో మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు జరగని కార్యక్రమం. అఫ్కోర్స్ మనం చేసే ప్రతి అడుగు, ప్రతి కార్యక్రమం కూడా వి ఆల్వేస్ బెంచ్ మార్క్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగానే బెంచ్ మార్క్స్ని సెట్ చేస్తున్నాము. అచీవ్ కావడం కోసం వి ఆల్వేస్ స్ట్రైవ్డ్. సో ఫార్ ప్రతి అటెంప్ట్ను కూడా మీ అందరి సహాయ సహకారాలతో వి హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్. ఎవరు ఊహించిన విధంగా కొన్ని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతాయి. మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆదిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాల గ్రామ స్థాయిలో కూర్చారు. వాళ్ళకు సరైన మనం ఐడెంటిటీ ఇవ్వగలిగితే, ప్రమోట్ చేయగలిగితే మోర్ నెంబర్ ఆఫ్ మాణిక్యాలను మనం గ్రామ స్థాయి నుంచి మనం పికప్ చేయగలుగుతాం. దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని అడుగులు మళ్ళీ వేసే ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం. ఏపీ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పుంగళూరు బార్ అసోసియేషన్ వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 2వ రోజుకు చేరుకుంది. స్థానిక కోర్టు సమీపాన రిలే దీక్షలో నేడు సూరి, గాయత్రి, కల్పన, చార్లెస్, రఘునాథ్ రెడ్డి, రమేష్ బాబులు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వెంకటమణి యాదవ్ మాట్లాడుతూ ఏపీ భూ హక్కు చట్టం సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని తెలిపారు. న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని రద్దు చేసేంత వరకు నిరసనలు ఆగవని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలను చేపడతామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు, కార్యదర్శి ఆనంద్, న్యాయవాదులు బాలాజీ, సురేష్, సివి శ్రీనివాసులు, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, హరినాథ్ రెడ్డి, వరుణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వము ఒక చీకటి చట్టమైన ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్ట్ను యాక్ట్ 27/2023గా అమల్లోకి తెచ్చిన విషయము మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ
యాక్ట్ వల్ల సామాన్య రైతులు, పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఈ చట్టము ప్రజా వ్యతిరేక చట్టము, ప్రజలకు నష్టపరిచే చట్టం. ఇటువంటి నష్టం అమలు వల్ల భవిష్యత్తు తరాల వారు తమ స్థిరాస్తి హక్కులను కోల్పోయే అవకాశం ఉంది. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఈ చట్టాన్ని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ, మరియు ఈ రెవెన్యూ వ్యవస్థ నుంచి ఈ చట్ట పరిధిని, ఈ హక్కుల తీర్మాన పరిధిని తొలగించాలి. ఈ మధ్యకాలంలో సాక్షాత్ మన అసెంబ్లీ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం గారు ఒక సందర్భంలో రాష్ట్రంలో పనిచేసే వ్యవస్థల్లో ఈ రెవెన్యూ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉంది అని ఒకసారి తెలియజేశారు. సాక్షాత్ స్పీకరే గారు ఆ విషయం అన్న ఈ రెవెన్యూ వ్యవస్థకి ఈ హక్కులు తీర్మానం చేసే విషయమై ఒక చట్టం చేసి ఆయనకు అధికారులను అప్పగిస్తే ఏమాత్రం న్యాయం జరుగుతుందో ప్రజలైన మీరే ఆలోచించుకోండి. కావున ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమైనాయి. ఈ న్యాయ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వ పాలకుల కన్నుబడి న్యాయ వ్యవస్థ పరిధి నుంచి, న్యాయస్థానముల పరిధి నుంచి ప్రజల హక్కులు, స్థిరాస్తి హక్కులు కాపాడుకునే అవకాశం కూడా లేకుండా చేస్తూ రాజకీయ నాయకులు తమ కబంధ హస్తాలకు తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ప్రజలు వినాలనే ఉద్దేశంతో ఇటువంటి చీకటి చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చీకటి చట్టం రద్దుపరిచేంత వరకు మా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమంలో చేస్తున్నారు. మేము కూడా ఇదే విధంగా ఈ రిలే నిరాహార ప్రారంభించిన ఈరోజు 2వ రోజు ఇదే విధంగా రిలే నిరాహార చేస్తూ చివరకు ఆమరణ నిరాహార దీక్ష చేసేదాన్ని కూడా ఇనుకోమని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. కావున ప్రజలందరూ విజ్ఞతతో వ్యవహరించి మా నిరసన కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ, పేదలకు సంజీవిని లాంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల వ్యయ పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు జరుగు మంచిని వివరిస్తూ రాష్ట్రంలోని మొదటిగా బండ్లపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ఎంపీవి భాస్కర్ రెడ్డి, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డిలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, పిహెచ్సి డాక్టర్ సల్మా బేగం, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వస్తున్నటువంటి ప్రోగ్రాం ప్రకారమే వచ్చి అన్ని టెస్టులు చేయించడం, మళ్ళీ అక్కడ ఏదైనా అవసరమైతే అవసరమైతే హాస్పిటల్కి పంపించడం, అందులో అవసరం మేర ఈ 25 lakhs వరకు కూడా మనం వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి విద్యా వైద్య పరంగా ఎటువంటి లోటు లేకుండా మనం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలను కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇక లబ్ధిదారులు వచ్చి కార్డులు తీసుకోవాల్సిన కోరుతున్నాం. దీని యొక్క అవగాహన కూడా ప్రతి గ్రామంలో ఉంటుంది. సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కూడా ఇంటింటికి వచ్చి కూడా మీకు అవగాహన కల్పించి, మీకు అవగాహన కల్పించినాము అని ఒక ఆరోగ్య యాప్ కూడా ఉంది దీంట్లో, దాన్ని డౌన్లోడ్ చేసి ఈకేవైసీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంటికి వచ్చినప్పుడు ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ ప్లస్ సచివాలయ సిబ్బంది కూడా వస్తున్నారు. వారి ద్వారా మీరు ఈ మెడికల్ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళు చేసిన సహాయాన్ని మనం ఎన్నడూ మర్చిపోలేం. కోవిడ్ ఫస్ట్ టైంలో ఈ సెకండ్ టైం కూడా వస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి దాని ప్రికాషన్ మెజర్స్గా గవర్నమెంట్ కూడా ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆ సేవా కార్యక్రమంలో వాళ్ళు ముందుంటారు. వాళ్ళకి మనం అన్ని విధాల సహకారం అందిస్తాను కూడా సమావేశంగా వాళ్ళకు హామీ ఇస్తున్నాము. మనకు ఆరోగ్యం ఉండాలా, పిల్లలకు చదువు ఉండాలా అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. దాని కొరకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి డాక్టర్గా ఆ రోజు గ్రామాల్లో అంతా పర్యటించి రైతులకంతా కూడా టయానికి సరిగా చూపించుకోరు, ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ చూపించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలనే విధంగా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఆయన 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు 25 లక్షలు ఖర్చు అయ్యేంత వరకు కూడా మేము ప్రభుత్వమే భరించుకుంటది, మీరు ఏ హాస్పిటల్ కన్నా పోండి, ఎక్కడికన్నా పోండి అనే విధంగా కొత్తగా ఈరోజు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది నిజంగానే ఇట్లాంటి పరిపాలకుల్ని మనము మెచ్చుకోదగ్గ విషయం. మొట్టమొదటిగా ఇక్కడే బండ్లపల్లిలో రాష్ట్రంలోనే
ఈరోజు మొదటి పంచాయతీగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మొదటి పంచాయతీ బండ్లపల్లి. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారికి పంచాయతీ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఆ విధంగా మీరు ఆదరించారు కాబట్టి ఆయన కూడా మమ్మల్ని కోరుకున్నారు. మేమంతా కూడా ఆ పంచాయతీకి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పంచాయతీలు కూడా చేస్తారు, కానీ మొట్టమొదటిగా ఇక్కడ ఈ కార్డు ఇవ్వడం అనేటువంటిది నిజంగానే మీ అందరూ కూడా మనం అందరూ కూడా అదృష్టం చేసుకున్నాం. దీన్ని మనం సద్వినియోగం కూడా చేసుకోవాలి. మనం కూడా ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఇస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా మనకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, వేలూరు కావచ్చు, అన్ని ఇక్కడ తెలంగాణలో పోతే హైదరాబాద్ కావచ్చు, మనకి ఎక్కడికి పోయినా కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అంతా కూడా మన పేద రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వమే భరించే విధంగా కూడా ఈ రోజు వైద్య సౌకర్యాలంతా కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా చేయలా. ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి ఆ ఇంటిలో కూడా మన మెడికల్ సిబ్బంది చేత అందరి యొక్క వైద్య పరీక్షలన్నీ కూడా చేయించడం జరిగింది. వారికి ఏవైనా చిన్న చిన్న జబ్బులున్నా కూడా అక్కడే మందులు ఇవ్వడం కానీ, వారికి కావాల్సిన పరీక్షలు చేయడం కానీ అన్నీ కూడా చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ వైద్య పరీక్షల్లో ఏవైనా ఎక్కడైనా కూడా పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయాల్సి వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వమే అటువంటి వారిలందరినీ కూడా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించి నయమైన తర్వాత వారిని ప్రభుత్వ ఖర్చులతోనే మళ్ళా వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రతి పేదవాడు కానీ, ప్రతి రైతు కానీ, మహిళ కానీ జబ్బుల పట్ల ఇంకా మనకి అపోహలు కాకుండా, వారు భయపడకుండా, ఏదో పెద్ద జబ్బులు వచ్చినా కూడా మనం భయపడిపోకుండా ప్రభుత్వాలన్నీ కూడా మనం ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఉచితంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్ర ద్వారా కూడా మనకు ప్రభుత్వమే ఉచితంగా కూడా మనకు వైద్యాన్ని అందించి మనకందరికీ కూడా అన్ని మందులు కూడా ఇచ్చి ఇంటికి పంపించే విధంగా కూడా ఈ రోజు చర్యలు తీసుకుంటామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ లేదు. ఆఖరికి పార్టీ లేదు. ఈ ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళేరా ఉన్నారు, వాళ్ళు కూడా. అయినా కూడా అవంతా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగుండాలి. పల్లెల్లో మరీ ముఖ్యంగా ఆరోగ్యము చెడిపోతే వాళ్ళు ఖర్చు భరించలేరు. అంతా సామాన్య రైతు కుటుంబాలు, వాళ్ళు కష్టపడి జీవించే వాళ్ళు, వారికి 5 లక్షలు 10 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టాలంటే అయ్యే పని కాదని 5 లక్షలది 10 కాకుండా 15 కాకుండా ఏకంగా 25 లక్షలకు పెంచిన ఘనత ఎవరిదైనా ఉందంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను మీ మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 25 లక్షలు అంటే ఆషామాషి కాదు. ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు వస్తే 25 లక్షలు ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరికి కూడా స్తోమత ఉండేది కాదు, స్తోమత లేదు. అలా గుర్తించి ఇట్లా ఇప్పుడు వస్తూ ఉండే వ్యాధులంతా చాలా తీవ్రంగా ఉంటాయి, వాటి ఖర్చు అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే ఒక సదుద్దేశంతో ఆయన 25 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. మనం బెంగళూరులో కూడా చూపించుకోవచ్చు. బెంగళూరులో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. మణిపాల్ ఉంది, ఈ అపోలో ఉంది, అన్నిట్లోనే ఉంది ఆరోగ్యశ్రీ. మల్యాలో ఉంది. ఇట్లా హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇలాంటి మన కోసం, మన పేద ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిని మరీ రావాలని కోరుకోవాలని, వారికి మీ మద్దతు సంపూర్ణంగా ఉండాలని. ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్లు మళ్ళీ వస్తేనే మనమంతా బాగుపడతాం, మన ప్రజలు బాగుపడతారు, మన పిల్లలు బాగుపడతారు. కాబట్టి దయచేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతాం. మరి మంచి మెజార్టీతో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన క్లెయిమ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతంగా జరుగుతోందని, 2024 జనవరి 5 ఓటర్ల జాబితాలను విడుదల చేయడం జరుగుతుందని, 22వ తేదీన జిల్లా ఎన్నికల పరిశీలకులు రానున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ మీటింగ్ హాల్లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లెయిమ్లను వేగవంతంగా పరిష్కారం చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఫామ్ 6కు సంబంధించిన దరఖాస్తులు నిరంతరం స్వీకరించడం జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఈవీఎంలపై అవగాహన కోసం
కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని మండల స్థాయిలో కూడా పరిశీలించుకోవచ్చనన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వివిధ దశల్లో నిర్వహించబడుతున్నదని వివరించారు. ఎన్నికల జాబితాకు సంబంధించి పరిశీలకులు పోలా భాస్కర్ ఈ నెల 22న జిల్లాలో పర్యటించనున్నారని, 22 సాయంత్రం 4:30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షులు భాస్కర్, పరదేశీ, బీజేపీ నుండి అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, సూపరింటెండెంట్ బ్యూలా పాల్గొన్నారు. పుంగనూరులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. బుధవారం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 9వ రోజు సమ్మె జరుగుతున్నది. మంచి హృదయంతో మాకు హక్కులు మాకు ఇస్తారని, మాకు జీతాలు పెంచుతారని ఏదో విషయంగా మిమ్మల్ని అడుక్కుంటున్నాము తప్ప మీ ప్రభుత్వాన్ని కానీ, మిమ్మల్ని కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ మేము ఏది కానీ ఎవరిని కూడా విమర్శించడం లేదు. మా బాధలు చెప్పుకుంటున్నాం అంతే. ప్రభుత్వంపై వ్యతిరేకంగా కానీ లేము. మేము మాకు కావాల్సింది ఒక్కటే, ఏమి అంటే 26,000 మాకు జీతం పెంచండి, మా గ్రాడ్యుయేటీని పెంచండి, మా గ్రాడ్యుయేటీని అమలు చేయండి, మా సాధక బాధకాలు ఇవేని మీకు మొరబెట్టుకుంటున్నాము. దయచేసి మీ బర్త్డే రోజు రేపు హ్యాపీ బర్త్డే చెప్తున్నాం మేమందరూ. మీరు దయచేసి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మీరు దయచేసి మీ బాధలను అర్థం చేసుకొని ఒక మంచి గుడ్ న్యూస్ మాకు ఇస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నవశకానికి నాంది అని ఆ పార్టీ శ్రేణులు అన్నారు. 3,132 కిలోమీటర్లు దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు సంఘీభావంగా బుధవారం పుంగనూరు పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో నారా లోకేష్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి బాణాసంచాలు కాల్చి కేక్ను కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అలుపెరగని కృషితో 226 రోజులు 97 నియోజకవర్గాలు 2,100కు పైగా గ్రామాలలో 3,132 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారని యువగలం పాదయాత్రతో నవశకానికి నాంది అన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, మోహన్ రెడ్డి, కేశవరెడ్డి, మోహన్ నాయుడు, రామయ్య, చలపతి, నూరుల్లా, షామీర్, ఫయాజ్, సయ్యద్, నూర్షా, ముబారక్, ఇమ్రాన్, నర్సింహులు, ప్రేమ్ కుమార్ నాయుడు, జనసేన పార్టీ నాయకులు హరి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని డిఎం సుధాకరయ్య అన్నారు. పుంగనూరు ఆర్టీసీ డిపోలో రాయచోటి, మేటిమంద, కలికిరి, ముల్బాగల్, దొడ్డిపల్లి, తిరుపతి రోడ్డులో ప్రయాణికులకు లక్కీ డిప్ తీయగా గెలుపొందిన సోమశేఖర్, శివ, శంకర్రెడ్డి, ఆచారి, దుర్గమ్మ, వెంకటరమణ, లక్ష్మీ దుర్గలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను డిపో అభివృద్ధి మండలి సభ్యులు జయరాం రెడ్డి అందజేశారు. ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ ఇదే విధంగా కొనసాగుతుందని ప్రయాణికులకు తెలియజేశారు. టికెట్స్ని మనము లక్కీ డిపో ద్వారా తీయడం ద్వారా వారికి ఈ బహుమతులు వచ్చినాయన్నమాట. ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మన బస్సుల్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలా, ప్రయాణికులు పెంచుకోవాలా అనే మంచి ఉద్దేశంతో ఇది బహుమతి అంటే మనకు అదేమి మంచి గౌరవంతో కూడుకున్నది అన్నమాట. చాలామంది మనం కూడా ఆర్టీసీలో ప్రయాణం చేద్దాము, మన అదృష్టం ఎలా ఉందో కానీ చూసుకుందాము, ప్రైవేట్ బస్సులో ఎందుకు పోవాలా, ఆటోలో ఎందుకు పోవాలా, ఇది ఆర్టీసీ మన అందరిది కాబట్టి మన బస్సులో ప్రయాణం చేస్తే మనకు బాగుంటుంది, ఈ లక్కీ డిప్ కూడా మనము మన అదృష్టాన్ని పరీక్ష చేసుకుందాము అనే ఉద్దేశంతో కూడా మన ఆర్టీసీని చాలామంది ఈ స్కీము ద్వారా ఆదరించే మార్గము చాలా సులువుగా ఉంది, ఆకర్షిస్తుందన్నమాట. ఈ స్కీము మన ఎండి గారు పెట్టినారు కాబట్టి మంచి ఉద్దేశంతో మంచి దీంతో ఇది పెట్టినటువంటి స్కీమ్ కాబట్టి మనం కూడా మన
స్టాఫ్ కానీ మనము కూడా అందరూ కొంతమందికి వీలైనప్పుడు మనము చెప్తే కూడా మనకు కూడా మంచి జరుగుతుంది అన్నమాట. మీరు కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి, ఈ ఆర్టీసీలో ఇలా స్కీమ్ పెట్టినాము, ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేయండి. అష్టమి సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పుంగునూరు పట్టణం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని కాలభైరవ స్వామికి మంగళవారం సాయంత్రం అష్టమి పూజలు నిర్వహించారు. అభిషేకాలు, ప్రత్యేక అలంకారం, విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి ముందు కూష్మాండ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదే విధంగా ప్రతి నెల కాలభైరవ స్వామికి అష్టమి పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशोभितं
ప్రతిభావంతులైన విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినందుకు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎన్ షణ్మోహన్, నగర మేయర్ అముద, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసులు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, పాల ఏకిరి సంఘ చైర్మన్ కుమార్ రాజా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్పర్సన్ శైలజారెడ్డి, జెడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు డాక్టర్ రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద ఈ విడతలో 1,25,00,000 రూపాయల ఆర్థిక సాయం అందుతున్నదని, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంపై వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బందితో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రోత్సహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ముఖ్యమంత్రికి వివరిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం 1,24,87,162 రూపాయల మెగా చెక్కును ముఖ్య అతిథుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ముఖ్యమంత్రితో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా సార్ చిత్తూరులో సార్ ఇప్పటి వరకు మనకి we have 15 స్టూడెంట్స్ సార్ ఈ జగనన్న విదేశీ విద్యా దీవెనలో, అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అరౌండ్ 6.85 crore వర్త్ ఆఫ్ ట్యూషన్ ఫీ మన వైపు నుంచి సార్. అండ్ ఆల్రెడీ మనం ఒక 1.6 crore ఇచ్చాం సార్, ఇంకా 1.25 crore ఇప్పుడు రిలీజ్ చేస్తాం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనకు 1.5 crore రిలీజ్ అవుతుంది సార్. అండ్ సార్ టుడే సార్ మనకి నగరి నుంచి సార్ వీ హ్యావ్ చంద్రసాయి కృష్ణ సార్. హీ హాజ్ అన్ అడ్మిషన్ ఫ్రమ్ మొనాష్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా సార్, మాస్టర్ ఆఫ్ డేటా సైన్సెస్. Sir, good afternoon, sir. Happy birthday, sir. So I can't ask you for a treat because this Jagananna Videshi Vidya Divana is indeed a great treat for me and for all the students, sir. Sir, I came from a small village, Ramapuram, in the borders of Andhra Pradesh, Tamil Nadu, in Nagari Mandal, Chittoor district, sir. Sir, I came from an agriculture background with income less than 8 lakhs, sir. So my father is a farmer and my mother is a housewife, sir. Sir, studying abroad is a childhood dream for me. But considering my financial background, I always thought that this dream will stay as a dream. But because of Jagananna Videshi Vidya Divana, I got a chance to study my dream college. So I'm really thankful for you, sir, for implementing such a role modeling and aspiration building scheme, sir. If you could remember, in August 28, 2023, you came to Nagari for the launch of Vidya Divana. సార్ నేను కూడా ఆ సభలో అటెండ్ అయ్యాను సార్. మీరు ఆ సభలో మాట్లాడుతూ విదేశీ విద్యా దీవెన గురించి ప్రస్తావించారు సార్. అదే సభలో ఉన్న నాకు అది చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది సార్. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగా నాకు ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ మెల్బోర్న్లో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్లో అడ్మిషన్ వచ్చింది సార్. అండ్ ఆఫ్టర్ రిసీవింగ్ మై అడ్మిషన్ ఐ అప్లైడ్ ఫర్ జగనన్న విదేశీ విద్యా దీవెన త్రూ జ్ఞానభూమి పోర్టల్ సార్. And after verifying my financial background and academic background and conducting counseling, I got selected for this scheme, sir. Sir, along with this, my family got benefited from several schemes, sir. Such as my father is receiving YSR pension kanuka every month, and also he is receiving YSR Raitu Bharosa, and also my mother she is receiving EBC Nesam along with Asira, sir. Sir, last year my grandfather got orthopedic surgery under YSR Arogyashree, sir. I am thankful for that. And also last week you have increased the limit from 5 lakhs to 25 lakhs, sir. So it's a very good movement, sir. Sir, Jagananna Videshi Vidya Divana అనేది నాకు ఒక వరం సార్. పూర్వకాలంలో దేవుళ్ళు వరం ఇస్తారని వింటూ ఉంటాం, కానీ నాకు నా జీవితంలో విదేశీ విద్య దీవెన అనే వరం ఇచ్చింది మాత్రం మీరే సార్. Thank you, sir. Andhra Pradesh has seen many chief ministers, sir, but there is only one true chief minister for Vidya Andhra Pradesh, sir, which is you, sir. Sir, and I wish to see you as chief minister for coming years and many more years, sir. Thank you, sir. నేను మా మూడిపల్లి గ్రామ సచివాలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఈరోజు మీతో మాట్లాడే ఈ క్షణం వరకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా నన్ను లంచం అడగలేదు సార్. సో అటువంటి విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన మీకు, దాన్ని ఫాలో చేస్తున్న ఎందరో గవర్నమెంట్ అఫీషియల్స్కి నా హృదయపూర్వక నమస్కారం సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్.
పేదల సంజీవిని ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షల వరకు పెంపు. జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి. వంట వార్పుతో నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.